హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ను లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గా మార్చడం జరిగిందండి. ఇది ఒక్కటి మీరు గమనించగలరు. ఫ్రెండ్స్, ఈ రోజు మరో మంచి నోటిఫికేషన్ తో మేము ముందుకు వచ్చామండి. నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఇందులో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్ లో రిలీజ్ చేశారండి. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మేల్ అండ్ ఫీమేల్ ఏపీ మరియు తెలంగాణలో ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. చివరి తేదీ 8/10/2021గా ఇచ్చారండి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకొని దానిని వారికి రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏమేమి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే ప్రతి ఒక్కదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది తిరుపతిలో ఉన్న నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్. వీరు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఇందులో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్లను రిలీజ్ చేశారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. టీచింగ్ జాబ్లకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, నాన్ టీచింగ్ జాబ్లకు అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఫ్రెషర్స్ కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఇలా కిందికి డ్రాగ్ చేసినట్టయితే టీచింగ్ జాబ్లకు అప్లై చేసుకోవడానికి లింక్, నాన్ టీచింగ్ జాబ్లకు అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ఇచ్చారు. నేను వీటి యొక్క లింక్ను కింద డైరెక్ట్గా ఇస్తానండి, మీరు క్లిక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లోనే ఉంటుంది మొత్తము. దీనికన్నా ముందుగా మీరు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి మీరు రిలీజ్ చేసినది. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకున్నారండి. ఒక పోస్ట్ మాత్రమే డెప్యుటేషన్ మీద తీసుకున్నారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీచింగ్ పోస్టులు వచ్చేసి మొత్తం అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంటే. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నాయండి. అందులో కూడా యోగా, అద్వైత వేదాంత, న్యాయ, విశిష్ట అద్వైత వేదాంత పోస్టులు రిలీజ్ చేశారు. వీరికి క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ కూడా ఇచ్చారండి. ఒకసారి మీరు గమనించుకోవచ్చు. ఓబీసీ వారికి మరియు అన్రిజర్వ్డ్ వారికి మాత్రమే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, మిగిలిన క్యాస్ట్ వారికి ఛాన్సెస్ లేదు. నాన్ టీచింగ్ పోస్టులకు వచ్చేసి 3 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, లాబొరేటరీ అసిస్టెంట్ డెప్యుటేషన్ పోస్ట్ అనేది దీనికి ఒక్కదానికి మనకు సంబంధం లేదు, రిమైనింగ్ అన్ని దానికి మనం అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్కి మరియు గ్రూప్ సి ఎంటీఎస్ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. ఇవి రెండు డైరెక్ట్ రిక్రూట్మెంటే. లాబొరేటరీ అసిస్టెంట్ పోస్ట్ మాత్రమే డెప్యుటేషన్ మీద ఉంటుంది. ఈ పోస్ట్ మనం స్కిప్ చేసుకోవచ్చు అండి. రిమైనింగ్ 2 పోస్టులకు మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలనుకున్న వారు కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఉంది అవకాశము. అందులో కూడా టీచింగ్ వేకెన్సీస్కి ఒక రిక్రూట్మెంట్ లింకు, నాన్ టీచింగ్ పోస్టులకి ఒక అప్లికేషన్ లింక్ని ఇచ్చారండి సపరేట్గా. ఇందులో అప్లికేషన్ ఫీ రూపంలో మీరు 800 రూపాయలు పే చేయాలి. అది కూడా టువర్డ్స్ రిజిస్ట్రేషన్ కానీ ప్రాసెసింగ్ ఫీ రూపంలో కానీ పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికల్ వీక్ సెక్షన్ వారికి మాత్రమే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ డౌట్ రావచ్చు అండి, ఇక్కడ జనరల్ కేటగిరీకి వారికి మాత్రమే ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ వారికి లేవు కదా సార్ అని. మీరందరూ జనరల్ పోస్టుల కింద అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇక్కడ క్యాస్ట్ వైజ్గా లేవు కాబట్టి మీరు డైరెక్ట్గా అన్రిజర్వ్డ్ పోస్టులకే కాంపిటీషన్ వస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 8/10/2021గా ఇచ్చారండి. అప్లై చేసిన తర్వాత మీరు ఆ అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకొని అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కలిపి మీరు ది రిజిస్ట్రార్ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి 517507 చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఈ అడ్రస్కి మీరు 14/10/2021 కల్లా రీచ్ అయ్యే విధంగా త్రూ తపాల్తో పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ పంపకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. టీచింగ్ పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా గమనిస్తే మీరు అసోసియేట్ ప్రొఫెసర్ యోగాకు అన్నింటికి ఒకటే ఫార్మాట్ ఇచ్చారండి. పిహెచ్డి డిగ్రీ కానీ మాస్టర్స్ డిగ్రీలో 55% వచ్చిన వారు కానీ 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి అసిస్టెంట్ ప్రొఫెసర్గా టీచింగ్ మరియు రీసెర్చ్ ఫీల్డ్లో మినిమం 7 పబ్లికేషన్స్ మీరు పబ్లిష్ చేస్తున్న వారికి అందరికీ అవకాశం ఉంటుంది. అందులో కూడా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు కాబట్టి మీకు ఖచ్చితంగా 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి వస్తుంది అని ఇచ్చారండి. ఇందులో యోగా అయితే యోగా ఫీల్డ్లోను మరియు అద్వైత వేదాంత ఫీల్డ్లోను ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది మీకు. అసోసియేట్ ప్రొఫెసర్ న్యాయ ఉంది కదండి, దీనికి కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నింటికీ సేమ్గా ఇచ్చారు. మీరు ఎక్స్పీరియన్స్ అనేది ఫైనల్గా చూపించుకోవాల్సి వస్తుంది రిలవెంట్గా. ఇందులో 4వ పోస్ట్ అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ విశిష్ట అద్వైత వేదాంత పోస్టులకు అయితే పిహెచ్డి డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ 50% ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. వీరు ఖచ్చితంగా సాంస్క్రిట్ మీడియంలోనే టీచ్ చేసే విధంగా ఉండాలండి. ఆ ఫీల్డ్లోనే మీకు ఎక్స్పీరియన్స్ చూపించుకోవాల్సి వస్తుంది. ఇక నాన్ టీచింగ్ పోస్టులకు వచ్చేసి అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్ ఉంది. దీనికి మాస్టర్స్ డిగ్రీ 55% వచ్చిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎనీ మాస్టర్స్ డిగ్రీ అండి, స్పెసిఫిక్గా ఇదే మాస్టర్ డిగ్రీ చేసిన వారు అని లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ లిమిట్ 40 సంవత్సరాలు మించకుండా ఉన్న వారందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇందులో లాబొరేటరీ పోస్టులో మనకు అవసరం లేదండి, డిప్యుటేషన్ కాబట్టి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారు డిప్యుటేషన్ మీద రావడానికి ఈ ఛాన్సెస్ ఉంటుంది. ఇందులో లాస్ట్ పోస్ట్ గ్రూప్ సి పోస్టులు అండి. ఇది 10th క్లాస్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీరికి ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్ పైన ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉంటుంది కాబట్టి వీరికి రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందండి. స్కిల్ టెస్ట్ అంటే ఏదో అనుకోవద్దు, జస్ట్ మీకు
కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు మించకుండా ఉండాల్సి వస్తుందండి ఈ పోస్ట్లకి. ఇక మీరు ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్లు అన్ని ఉంచుకోవాల్సి వస్తుంది. అవేంటంటే ఫోటో, సిగ్నేచర్, 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, వీటి అన్నింటినీ మీరు జేపీజే ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, వీటిలో మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో వాటిని మాత్రమే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక రిమైనింగ్ అన్నింటినీ పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్ని అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంపీల్, పిహెచ్డి వీటిలో ఏదిన్నా సరే మీరు వాటిని అన్నింటినీ పీడిఎఫ్ ఫార్మాట్లోనే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కేవలం ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ చేస్తున్న వారికి మాత్రమే ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. రీసెర్చ్ అండ్ అకాడమిక్ కంట్రిబ్యూషన్, రీసెర్చ్ పబ్లికేషన్, ప్రాజెక్ట్ అవుట్కమ్, రీసెర్చ్ గైడెన్స్, హానర్స్ అండ్ అవార్డ్స్, ఇన్వైటెడ్ లెక్చరర్స్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ మీరు వీటన్నింటినీ ఏదైతే అప్లికబుల్ అవుతుందో మీకు వాటిని పీడిఎఫ్ ఫార్మాట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వీటికి కూడా సైజు 100 KB మినిమంగా దాటాల్సి వస్తుంది, గమనించగలరు. ఫ్రెండ్స్, జనరల్ కండిషన్స్ కింద మీరు కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ ఉన్నాయండి. ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వారి యొక్క ఓన్ ఎక్స్పెన్సెస్ని బేర్ చేసుకోవాల్సి వస్తుందని ఇచ్చారు. ఇందులో కూడా SC, ST ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉండి వారు ఆఫ్లైన్లో ఇంటర్వ్యూ అటెండ్ అయితే వారికి నియరెస్ట్ ట్రైన్ లేదా బస్ ఫేర్ను పే చేస్తాము. అందులో కూడా మీరు ఖచ్చితంగా టికెట్స్ను సబ్మిషన్ చేయాల్సి వస్తుంది. టికెట్ సబ్మిషన్ చేసిన వారికి మాత్రమే రీఫండ్ అనేది ఇస్తాము అని ఇచ్చారండి. ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వారు ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ సబ్మిషన్ చేయాల్సి వస్తుంది. అనగా రీసెర్చ్ పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ అన్ని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన, ఎక్స్పీరియన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు క్యారీ చేయాల్సి వస్తుంది ఇంటర్వ్యూ టైంలో. ఒకవేళ మీకు ఆఫ్లైన్లో ఇంటర్వ్యూ ఉంటే ఇది క్యారీ చేస్తారండి. ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మీరు ఒక డిక్లరేషన్ ఫామ్ను సబ్మిషన్ చేయాల్సి వస్తుంది. పైన నేను ఆన్లైన్లో ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశానో అవన్నీ కరెక్ట్గానే జెన్యున్గా ఉన్నాయి అన్నట్టుగా మీరు డిక్లరేషన్ సబ్మిషన్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఈ డిక్లరేషన్ ఫేక్గా సబ్మిషన్ చేసి అపాయింట్మెంట్ అయిన తర్వాత కానీ అపాయింట్మెంట్ టైంలో కానీ మీరు నాట్ ఫిట్ టు ఫర్ జాబ్ అని తెలిస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీకు కాల్ లెటర్లు అనేది ఈ పోస్టులకు ఈమెయిల్లో మాత్రమే సెండ్ చేస్తారు కాబట్టి ఈమెయిల్ ఖచ్చితంగా వ్యాలిడ్గా ఉన్న వాటిని మాత్రమే ఇవ్వండి. ఈమెయిల్కు కానీ మీకు కాల్ లెటర్ రాలేదంటే మీరు ఈ పోస్టులకి ఎలిజిబుల్ కాదు అని మీనింగ్ వస్తుంది. ఎవరైతే ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉంటారో, ఆల్రెడీ జాబ్ చేస్తుంటారో వారు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ చేసే టైం కల్లా మీరు ఉండాల్సి వస్తుంది. మీ దగ్గర ఈ ఎన్ఓసి సర్టిఫికేట్ను కూడా మీరు ఆన్లైన్లోనే అటాచ్మెంట్లో చూపించాల్సి వస్తుంది. ఏజ్ లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నింటికి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఆన్లైన్లో సబ్మిషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్నే కట్ ఆఫ్ డేట్గా పరిగణించాలి అని చెప్తున్నారండి. మీకు శాలరీతో పాటుగా ఇతర అలవెన్సెస్ అన్ని గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే వస్తాయి అని చెప్తున్నారు. ఇది వీరు ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క క్లియర్ కట్ డీటెయిల్స్. నేను ఆల్రెడీ ముందుగా చెప్పాను కదండి, మీరు అప్లై చేసుకోవాలనుకున్నాను టీచింగ్ జాబ్లకి ఈ లింక్ను, నాన్ టీచింగ్ జాబ్లకి ఈ లింక్ క్లిక్ చేయాలని. టీచింగ్ జాబ్ వాళ్ళు ఈ లింక్ క్లిక్ చేయగా మీకు ఆటోమేటిక్గా పేజీకి ఓపెన్ అవుతుందండి. మీకు ఇక్కడ ఖచ్చితంగా మిమ్మల్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ దగ్గర మీ ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్, మీ మొబైల్ నెంబర్ మూడింటిని మెన్షన్ చేసి ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు అవుతుంది. అప్పుడు మీ ఇక్కడ ఏదైతే మీ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేశారో ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ని ఉపయోగించుకొని మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయిన తర్వాతనే మీరు ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది టీచింగ్ జాబ్లకు అండి. నాన్ టీచింగ్ జాబ్లకు ఇక్కడ నాన్ టీచింగ్ జాబ్లు ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయగా మీకు నాన్ టీచింగ్ జాబ్లకు పేజ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు సైన్ ఇన్ అవ్వాలని చూపిస్తుంది కదా, ఇక్కడ మిమ్మల్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా సైన్ ఇన్ అవ్వలేరు కాబట్టి ఇక్కడ సైన్ అప్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని మిమ్మల్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సైన్ అప్ దగ్గర కూడా యాజ్ ఇట్ ఈస్గా పైన ముందు చెప్పిన విధంగానే మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఇక్కడ ఉన్న క్యాప్షన్ రీఎంటర్ చేసి సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ అప్ అని క్లిక్ చేయగానే మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చాము కదా, ఈ ఈమెయిల్ ఐడి లాగిన్ ఐడి అవుతుంది, ఈ పాస్వర్డ్ అవుతుంది. దీనిని ఉపయోగించుకుని మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాతనే మీరు ఫర్దర్గా ఈ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వగానే మీకు ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్కి వెళ్ళిపోతుంది. అక్కడ మీరు మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ అవుతుందండి. దాంతో పాటుగా ఎవరైతే అన్రిజర్వ్డ్ ఎకనామికల్ లివింగ్ రిస్ట్రిక్షన్ ఓబీసీ వారు ఉంటారో వారు మాత్రం ఫీ పే చేయాలి కాబట్టి వారు పేమెంట్ ఆప్షన్ సెలెక్షన్ చేసుకొని ఆ పేమెంట్ పే చేసి ఆ పేమెంట్ రిసిప్ట్ను మరియు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని ఆ రెండింటిని ఖచ్చితంగా వాటిని ఖచ్చితంగా మీరు ది రిజిస్ట్రార్ నేషనల్ సంస్కృతి యూనివర్సిటీ తిరుపతి
517507 చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈ అడ్రస్ కి మీరు పంపించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఆన్లైన్ లో సబ్మిషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను అలాంగ్ విత్ ఫీ రిసిప్ట్ తో పాటుగా సపోర్టింగ్ డాక్యుమెంట్ అన్నింటిని మెన్షన్ చేసి మీరు ఈ అడ్రస్ కి మీ అప్లికేషన్ ఫామ్ ను సెండ్ చేయాలి. మీ అప్లికేషన్ ఫామ్ సెండ్ చేయకపోతే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో సబ్మిషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను కూడా బై పోస్ట్ ద్వారా పంపించాల్సి వస్తుంది, గుర్తుంచుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నోటిఫికేషన్ యొక్క క్లియర్ కట్ డీటెయిల్స్. మరో మంచి నోటిఫికేషన్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్.